2024లో పెద్ద ట్రిప్ అంటే ఇయర్ ఎండింగ్‌కి వెళ్ళాము. మైసూర్ అండ్ కూర్గ్‌కి 4 డేస్ ట్రిప్ విత్ హస్బెండ్, కజిన్స్ ఫ్యామిలీస్. ఈచ్ డే కూడా మినీ వ్లాగ్ కింద మేము ఆ రోజు ఏమేమి చూసాము ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెల్కమ్ టు హోమ్ క్వీన్ తెలుగు. నేను మీ హారిక. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ డే బెంగుళూరు నుంచి మైసూర్కి 3 అవర్స్ పడుతుంది. ట్రైన్లో వెళ్ళాం. పొద్దున్నే మా అమ్మాయిని అయితే అక్కడ లేపేసి రెడీ చేస్తాను. ఇషికాకి కొంచెం ఇప్పుడు ఊహ తెలిసిన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ పుష్ప 2. సో అప్పటి నుంచి ఇంకా అదే డైలాగ్స్, అవే డ్యాన్స్ స్టెప్లు, అవే సాంగ్స్ సాగు పడుతున్నాయి. ఈ డ్రెస్ కూడా పుష్ప డ్రెస్ లాగా ఉందంట చెప్తుంది. ఫస్ట్ ట్రిప్ కూర్గ్ అనగానే నాకు కొంచెం భయం వేసింది ఇషికాని తీసుకెళ్ళడం అంటే. ఎందుకంటే తనకి కొంచెం నిమ్మైతే ఉంది. సో చల్లగా ఉంటుంది అక్కడ ఇంకా ఎక్కువగా. మళ్ళీ ఎట్లానో ఏంటో అని అన్నీ పెట్టేసా. జర్కీను, కాళ్ళకి సాక్స్, చేతులకి, చెవులకి, తలకి అన్నీ రెడీ చేసుకొని తీసుకెళ్ళాను అనమాట. బెంగుళూరు టు మైసూర్ అయితే దిగి అక్కడి నుంచి ఫస్ట్ హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకొంచెం టైం ఉంది మిగతా వాళ్ళు రెడీ అవ్వడానికి అనగా నేనైతే ఇక్కడ ఫోటోషూట్ కూడా తీసేసుకున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ టైం ఉంటుందో ఉండదో అని చెప్పి ముందు జాగ్రత్త, మనకి వీటిలో ముందుంటాంగా. బెంగుళూరు టు మైసూర్ మాకు దగ్గరే కాబట్టి మేము ఇంటి దగ్గర రెడీ అయిపోయి వచ్చాము. బట్ మిగతా కజిన్స్ ఫ్యామిలీస్ వాళ్ళు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కదా. సో రూమ్లో ఇంకా రెడీ అయ్యి మళ్ళీ టిఫిన్స్ అందరి అవి ప్లేసెస్ చూడడం స్టార్ట్ చేస్తున్నప్పటికీ ఇక టైం చాలా అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే చాముండేశ్వరి టెంపుల్కి వచ్చాం. కానీ కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ అనిపించింది. పిల్లలతో లైన్లో క్యూస్లో నుంచోవడం చాలా కష్టం అనిపించి ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు లోపలికి. బయట నుంచే దండం పెట్టుకున్నాం. అమ్మవారు మా కోసం బయటకు వచ్చారా అన్నట్లుగా కరెక్ట్గా దండం పెట్టుకున్న టైంకి ఆవు అండ్ అమ్మవారి ఫోటో అట్లా మా ఎదురుగా వచ్చింది. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారికి ఇంకా అట్లా మేము దర్శనం చేసుకోలేకపోయినా ఆవిడే మా దగ్గరకు వచ్చినట్టు చాలా తృప్తిగా అనిపించింది. ఆవుకైతే అరటిపళ్ళు తినిపించాను. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ ఈ దేవుడు ఎవరో కానీ నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా గాజులు అయితే తీసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ ఇషికాకి నాకు గాజులు తీసుకున్నాను. అలాగే మా అమ్మాయికి ఒక క్యాప్ కూడా తీసుకున్నాం. ఇక్కడ షాపింగ్ అయితే ఇది చేసాం అనమాట. నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోయాం. చాముండేశ్వరి టెంపుల్ కొండపైన ఉంది. సో కిందకి దిగి వచ్చేటప్పుడు మైసూర్ ప్యాలెస్ మళ్ళీ చిన్నగా బొమ్మలాగా కనిపించింది. ఆ లుక్ బాగుంది వ్యాన్ నుంచి చూస్తున్నప్పుడు. ఇది మైసూర్ ప్యాలెస్కి గేట్ ఎంట్రన్స్ బయట ఇట్లా ఉంటుంది. టికెట్ అయితే ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పెద్ద ప్యాలెస్ కావడంతో ఎంతమంది జనాలు ఉన్నా తొందరగానే అయిపోతుంది. అంటే క్యూలో నుంచోవడం అట్లాంటివి ఏమీ లేవు. సో చాలా పెద్ద ప్యాలెస్ ఇక్కడ. చూసే కొద్దీ వెళ్తానే ఉంటారు జనాలు, వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. బాగానే ఉంటుంది ఇక్కడ. తొందరగానే అయిపోతుంది. నడవాలి. కాకపోతే ఈ ఫస్ట్ ఫ్లోర్‌కి, సెకండ్ ఫ్లోర్‌కి అట్లా కింద మొత్తం చూసుకొని చాలా నడకైతే ఉంటుంది. పెద్దగా అనిపించదు. నడక కూడా ఏమి అనిపించదు. అవి చూసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ ఫ్లవర్స్ షో ఈ పక్కన ఉంది కదా, అదైతే మేము మిస్ అయ్యాము. అప్పటికే టైం అయిపోయింది. మేము మొత్తం కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి 3 అట్లా అయిపోతుంది. మైసూర్‌లో అయితే చలి అస్సలు లేదు. లేకపోగా ఇంకా ఎండ ఉక్కపోతా ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు చలికాలంలో ఇట్లా ఉండడం. ఇంక పిల్లలు కూడా టైర్డ్ అయిపోయారని చెప్పి ఇదొక్కటే చూసుకొని రెస్టారెంట్‌కి అయితే వెళ్ళిపోయాం లంచ్‌కి. ఈ ప్యాలెస్ మొత్తం పెద్ద రాజభవనం కదా. సో లుక్ అయితే అనిపించింది అట్లానే. ఆ కట్టడాలు అప్పటి రోజుల్లో, స్తంభాలు, పేస్టల్ కలర్స్, ఆ కలర్స్ కూడా భలే క్లాసీగా చాలా బాగున్నాయి. అండ్ అటు ఇటు పెయింట్స్, వీళ్ళ రాజకుటుంబం వాళ్ళ తరతరాల కుటుంబం పెయింట్స్ ఉంటాయి కదా ఫ్యామిలీస్వి. సో అవి అటు ఇటు చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఏవైనా ఫోటోగ్రాఫ్స్ కావాలంటే తీసుకుంటూ అలా మొత్తం చూసుకుంటూ వెళ్ళడమే. చాలా పెద్ద కోట అసలు. ఇది ఇంకా ఎంతమంది జనాలు ఉన్నా సరే అంత ఇరుగ్గా క్లమ్జీగా ఏం అనిపించలేదు. అంత పెద్దగా ఉంది అసలు. సో వీళ్ళందరూ కూడా రాజకుటుంబీకులు కాబోలు. వీళ్ళైతే భలే క్యూట్గా ఉన్నారు ఈ పిల్లలు. అండ్ వీళ్ళు ఉపయోగించిన వస్తువులు, వీళ్ళకి వచ్చిన ప్రైజెస్ ఇవన్నీ కూడా మ్యూజియం లాగా అనిపించింది ఇవన్నీ చూసుకుంటూ అట్లా వెళ్తుంటే. ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది. ఇవన్నీ అప్పటి రోజుల్లో కదా ఊరినే అట్లా చూసుకుంటూ వెళ్ళడం.
వీళ్ళు ఉపయోగించినవి. ఇది ఇక్కడ దేవుళ్ళనమాట. వీళ్ళ పూజా మందిరంలో మేబీ దేవుళ్ళుంటారు కాబోలు. అండ్ ఇంకోటి వీళ్ళకి మందిరమే ఒకటి ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు మన ఊళ్ళల్లో గుళ్ళు ఎలా ఉంటాయో, వీళ్ళ ప్యాలెస్‌లో బయట ఒక పెద్ద గుడే ఉంది. సో, భలే అనిపించింది. అమ్మో! ఇంత పెద్ద ప్యాలెస్ గదా! వీళ్ళకి ఏకంగా గుడే పెట్టుకున్నారు ఇంటి ముందు అని చెప్పి, ఇంటి వెనకాల అటు సైడ్. ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాలు కూడా వీళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏర్పాటు చేసుకున్నారు. నౌఏడేస్‌లో గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గరలో అన్నీ పెట్టుకుంటారు కదా! సో, అట్లా ఆ టైప్‌లో అనిపించింది భలే. ఆ రోజుల్లోనే రాజకుటుంబం మరి అంటే అంతే కదా! ఆ గుడి చూసి మాత్రం నేనైతే ఆశ్చర్యపోయాను. అంత పెద్ద గుడే ఇంటి దగ్గర పక్కనే కట్టించుకున్నారు అని. 'అలీ' ఇది ఏదో తెలుగు మూవీ ఉంటది గదా! 'నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో' ఆ సాంగ్ మూవీ. సో, దాంట్లో గూడా వాళ్ళు కుటుంబీకులు గదా చిన్నప్పుడు. ఆ ఇల్లు గుర్తొచ్చింది. ఆ భవనం ఇవి చూసేటప్పుడు అట్లా గుర్తొచ్చింది. ఈ ప్యాలెస్ డే టైమ్ లుక్ ఒకలాగుంటుంది. నైట్ టైమ్ లుక్ ఆ లైటింగ్ వాటన్నిటితో ఇంకా చాలా బావుంటుందంట. దసరా టైంలో అప్పుడు గూడా ఇంకా ఉత్సవాలు ఇంకా ఏవేవో చాలా స్పెషల్ ఈవెంట్స్ గూడా చేస్తూ ఉంటారంట. ఈరోజు డే 1లో శ్రీరంగపట్న, సోమనాథ టెంపుల్‌కి గూడా వెళ్దాం అనుకున్నాం. కానీ టైం అయితే సరిపోలేదు. హాఫ్ డే నుంచి స్టార్ట్ చేశాం గాబట్టి, ఇంకా ఉన్న టైంలో బృందావనం గార్డెన్స్ ఒకటే మాకు కొంచెం ఇంక అదొకటే చూడగలం అనిపించి అక్కడికైతే వెళ్ళాము. ఇది గూడా డిస్టెన్స్ ఏం తక్కువ లేదు. వెళ్ళి ఇదైతే వేస్ట్ అనిపించింది. నైట్ టైము వెళ్ళాము. అంత దూరం వెళ్ళి గూడా నాకైతే పర్సనల్‌గా అనిపించలేదు. అక్కడైతే జీరో మెయింటెనెన్స్ అయితే చెప్పొచ్చు. నైట్ టైమ్ అసలు లైట్స్ ఎక్కడా లేవు. అండ్ ఇక్కడ ఈ ఫౌంటైన్ షో అనేది ఉంటదంట. సో, దీనికోసం జనాలు వెళ్తున్నారు. అక్కడ రూట్ ఎక్కడి నుంచి ఏంటి ఏమి ఎక్కడ రాసలేవు. అందరూ ఒక లైన్‌లో అలా వెళ్తుంటే ఆళ్ళ వెనకాల పడి అట్లా వెళ్ళడమే. అంత దూరం వెళ్ళి నడక చాలా అప్పటికే టైర్డ్ అయిపోయాం. వెళ్తే ఇట్లా ఓన్లీ ఆ ఫౌంటైన్ ఒకటి పెట్టి, ఆ లైటింగు అయి పెట్టి ఏదో సాంగ్‌లేశారు. దీనికోసం ఎంత కష్టపడిందనిపించింది. ఇంకా ఈ ప్లేస్‌తో లాస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు హోటల్ రూము. సో, ఈ డ్రెస్‌తో నేను ఫోటోస్, వీడియోస్ అంతగా దిగలేదని చెప్పి హోటల్ రూమ్‌లోనే చిన్న ఫోటో షూట్ అయితే చేసుకున్నాను. ఈ 4 డేస్‌కి కూడా ఒక్కొక్క రోజు 2 అవుట్‌ఫిట్‌ల కింద నేను ప్లాన్ అయితే చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీషోలోనే తీసుకున్నాను. సో, చాలా బాగున్నాయి అని అయితే అన్నారు అందరూ. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ట్రావెల్‌కి కావాల్సిన అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా ఈ వీడియో అండ్ ఫర్దర్ వీడియోస్‌లో చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే షాపింగ్ లింక్స్ కోసం కామెంట్స్‌లో లింక్ అని టైప్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ట్రిప్ డే 2 వీడియో.